అది దోషం. పరమశివుడు ఒక నవ్వు నవ్వి తారకాసుర సంహారం అవ్వాలిగా. తారకాసుర సంహారం అవ్వాలి అంటే ఎలాగో కొడుకు పుట్టాలిగా. కొడుకు పుట్టాలి అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చి నన్ను ప్రార్థన చేయకూడదుగా, వీళ్ళ పరిధి దాటినట్టుగా ఎలాగో అనుగ్రహించాలిగా. వీళ్ళకి వీళ్ళ ప్రవర్తనకి తగిన ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అది భూమినంతటినీ కూడా ఆక్రమించగానే ఆ శివుని యొక్క వీర్యంలో ఉండేటటువంటి వేడిని భరించలేకపోయింది భూమి. భరించలేక పెద్ద పెద్ద కేకలేసి, వెంటనే వేడి వేడి అంటున్నావు కాబట్టి వేడిగా ఉండేవాడు, వేడిని తట్టుకునేవాడు అగ్ని ఒక్కడే అని వాళ్ళు అగ్నిని పిలిచారు. దేవతలందరూ పిలిచి, ఓ అగ్నిహోత్ర నీ యందు ఉంచుకో శివవీర్యాన్ని అంటారు. అగ్ని దాన్ని తీసుకుని తన యందు ఉంచాడు. అగ్నికి ఎక్కడిది ఈ శక్తి అని మీరు నన్ను అడగచ్చు. అగ్ని పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. పరమశివుడే అగ్నిగా ఉంటాడు. అందుకని శివవీర్యము శివుని ఎందే భద్రమైంది అని దాని గుర్తు.